అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 26వ జనవరి 1950వ సంవత్సరంలో భారతదేశం తన యొక్క రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా ముందు చూపుతో 100 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశంలో ఏం జరగబోతున్నది అనే ముందు చూపుతో అనేక రకాలుగా ఆలోచన చేసి అనేక మంది మేధావులతో చర్చించి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించడం జరిగింది. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశం భిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు, అనేక భాషలు, ఇవన్నిటితోటి కూడుకున్నటువంటి ఒక సమూహాన్ని ఒక్క తాటి మీదకి నిలబెడుతున్నది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి రాజ్యాంగం పుణ్యమే అని చెప్పి మనందరం కూడా భావించాల్సింది. గత దశాబ్దాలుగా మనం ఈ రాజ్యాంగ స్ఫూర్తిని భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా అలవయించుకొని ఇవాళ ముందడికి పోతా ఉన్నాం. కానీ కొన్ని సందర్భాల్లో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని అపశృతులు జరుగుతూ ఉన్నాయి. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఈ దేశం మనందరిది, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిది, ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు ఉండాలని చెప్పి మనకు రాజ్యాంగం చెప్తా ఉన్నాం. కాబట్టి మనకు భారత రాజ్యాంగమే మనకు భగవద్గీత, మనకు బైబిలు, మనకు ఖురాన్, మనందరినీ కలిపి ఉంచేదే ఈ రాజ్యాంగం. కాబట్టి ఆ స్ఫూర్తిలో ఎక్కడ కూడా లోపం లేకుండా మనందరం కూడా మెలగాలని చెప్పి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఏ రాష్ట్రం అయితే బాబాసాహెబ్ గారు పెట్టినటువంటి సెక్షన్ 3 వల్ల, ఆర్టికల్ 3 వల్ల, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3వ నిబంధన ప్రకారం మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఒకవేళ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనేది ఉండకపోయి ఉంటే మనకి ఎప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. అప్పటి మటుకు ఉన్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అనేది విడిపోవాలంటే, ఒక రాష్ట్రం నుంచి ఒక భాగం విడిపోవాలంటే జనరల్గా చిన్న భాగమే విడిపోతుంది. చిన్న భాగం విడిపోవాలంటే పెద్ద భాగంలో ఉన్నటువంటి వాళ్ళ సమ్మతి కావాలా అని చెప్పి ఈ సాంప్రదాయం భారతదేశంలో ఉండేది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి అప్పుడు కూడా ఈ ఆర్టికల్ 3 పెట్టినప్పుడు కూడా అప్పుడు చర్చ జరిగింది. అనేక మంది మేధావులు అన్నది ఇదే, అసెంబ్లీలో తీర్మానం పాస్ కావాలి. ఏ అసెంబ్లీ నుంచి అయితే కొంత భాగం విడిపోతున్నదో విడిపోయే సందర్భంలో అసెంబ్లీ ఒప్పుకోవాలి. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నది ఏంటంటే, వాళ్లకు ఎవరికైతే అన్యాయం జరుగుతున్నదో, ఎవరైతే వంచబడుతున్నారో వాళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు ఎవరితోడైతే వంచబడుతున్నారో వాళ్ళ సమ్మతి కావాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అది రాదు, అది అయ్యే పని కాదు. కాబట్టి ఆర్టికల్ 3 నిబంధన పెడుతున్నాను. భారత పార్లమెంటే, సపోజ్ రాష్ట్రాల్లో విడిపోవాలంటే భారత పార్లమెంటు సమ్మతి ఉంటే సరిపోతుంది, అసెంబ్లీ సమ్మతి అవసరం లేదు అని చెప్పి ఆర్టికల్ 3లో బాబాసాహెబ్ గారు పొందుపరచడం జరిగింది. దానివల్లనే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
ఎందుకంటే మనం విడిపోవాలనుకున్న ఆంధ్ర ప్రాంతం వారు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ఆంధ్ర వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఎందుకంటే వాళ్ళ నుంచే మనం విడిపోతున్నాం. అప్పుడు వాళ్ళ సమ్మతి మనకు రానప్పుడు రాష్ట్రం రాదు. కాబట్టి పార్లమెంటు సమ్మతిస్తే సరిపోతుంది అనేది ఆర్టికల్ 3 పెట్టిందో దాని ద్వారా మనకు రాష్ట్రం వచ్చింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడిచే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు, ప్రశ్నిస్తే జైళ్ళల్లో పెడతా ఉన్నారు. కాబట్టి రాజ్యాంగం ఇది చెప్పలేదు. రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు కూడా సమానమైనటువంటి హక్కు ఉంటుంది. అది అసెంబ్లీలో కావచ్చు, వివిధ ఫోరాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రజల పక్షాలు. ప్రజలకు ప్రభుత్వాలు మాట ఇచ్చి తప్పుతున్న సందర్భంలో మీరు మాట ఇచ్చిర్రు, తప్పుతున్నారు, ఇది చెయ్యండి అని చెప్పి నిలదీసే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. అట్లా నిలదీసే ప్రతిపక్షాలని, ప్రతిపక్ష నాయకుల్ని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా రోజుకో కేసు సిట్టు పేరు మీద, కమిషన్ల పేరు మీద ఇవాళ అందరిని కూడా వేధించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నేనే ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా, ఈ రిపబ్లిక్ డే సందర్భంగా, ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ఇప్పటికైనా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని ప్రశ్నించే వారిని జైళ్ళల్లో పెట్టే కార్యక్రమం బంద్ చేయండి. కమిషన్లు వేసి వేధించే కార్యక్రమం బంద్ చేయండి. సిట్టులు వేసి వేధించే కార్యక్రమం బంద్ చేయండి. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైన పనులు మానుకోండి. పోలీసులైనా, అధికారులైనా, ప్రభుత్వ పెద్దలైనా, ప్రతిపక్ష నాయకులైనా అందరం కూడా ఈ రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసిన వాళ్ళమే. కాబట్టి ఈ రోజు నుండైనా మీ మనసు మార్చుకోవాలి, మీ పద్ధతి మార్చుకోవాలని ఈ సందర్భంగా నేను వారికి సూచిస్తూ మరొకసారి మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.